పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49. నా పేరు రాంబాబు అండి. దెందులూరు నియోజకవర్గం గోపంపాలెం పంచాయతీ నుంచి జనసేన పార్టీకి ఎంపీటీసీగా పోటీ చేసిన వ్యక్తిని నేను. మరి ఈరోజు చూసుకుంటే దెందులూరు నియోజకవర్గం అనే ఇంత అతిపెద్ద నియోజకవర్గంలో జనసేనకులు అందరూ కూడా అయోమయ పరిస్థితుల్లో పడిపోయారు. ఎందుకనగా మరి ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు పైనుంచి కింద వరకు కూడా ఎక్కడా కూడా జనసేనకి సహకరించడానికి ఇష్టపడలేదు. రెండోది, మరి నిన్న అచ్చెన్నాయుడు గారి మీటింగ్లో రాబోయే రోజుల్లో అంతా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరో దిక్కులేదనే విధంగా మాట్లాడటం అన్నది అది చాలా తప్పండి. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి ఆయన్ని పవన్ కళ్యాణ్ గారి జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించి మరి నేనున్నానని భరోసా ఇచ్చిన వ్యక్తిని ఎక్కడా కూడా మీటింగ్లో ఆయన గురించి ప్రస్తావించే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని గారు ఓ పక్కన అంటున్నారు, ఓ పక్కన లాయసీను గారు అంటున్నారు, ఓ పక్కనేమో మరి మాగంట బాబు గారు అమ్మాయి ఉందని అంటున్నారు. మేము ఎవరికి పని చేయాలో తెలియక అయోమయ పరిస్థితిలో పడ్డాము జనసేనకులు అందరూ కూడా. రెండోది ఏంటంటే దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ రావు అంటే జనసేనకులు ఎవరో కూడా ఆయన పక్క నడవడానికి ఇష్టపడట్లేదు. మాకు తెలుగుదేశం పార్టీ అంటే మాకు వ్యతిరేకత లేదు, చింతమనేనికైతే మేము చేయమని ప్రతి ఒక్కరూ కూడా ఇదే మాట చెప్పుకుంటూ వస్తున్నారు. నేను ఒక సగటు కూలి పని చేసుకుని బతికే వ్యక్తిని. 2 రోజులు పనికి వెళ్ళి 4 రోజులు పార్టీ కోసం పాటుపడుతూ ప్రతి గ్రామంలో తిరిగి జనసేనకులందరినీ కూడా కలుపుకొని పనిచేద్దామంటే ఎవరో కూడా జనసేన పార్టీ కోసం పనిచేస్తాం కానీ మేము ఎవరి పల్లకి మోయటానికి సిద్ధంగా లేవని తేల్చి చెప్తున్నారు. మరి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ ఆయన అడగలేడు కాబట్టి మరి దెందులూరు నియోజకవర్గం నుంచి గోపనపాలెం పంచాయతీలో వంగవీటి సెంటర్ నుంచి మేము మాట్లాడుతున్నాం. మరి ఆయనకి లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మరి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తున్నారనేది చెప్పాలి. పవన్ కళ్యాణ్కి కూడా సీఎం ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారనేది కూడా చెప్పాలని తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ఈ రోజుతో ఆగదు. మరి దెందులూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా రోజు ప్రజల్లో ఉండి మేము మాట్లాడతామని తెలియజేస్తూ జై జనసేన, జై జై జనసేన.